ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ను అవుట్ చేసినప్పుడు పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ అతన్ని సాగనంపుతున్నట్లుగా సంజ్ఞ చేయడాన్ని ఆ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ తప్పుబట్టారు. అయితే అదో అద్భుతమైన బంతి, కానీ అబ్రార్ సంబరాల మీదే నా అభ్యంతరం. దేనికైనా సమయం సందర్భం ఉండవా? జట్టు గెలుస్తున్నప్పుడు సంబరాలు చేసుకుంటే పర్వాలేదు, కష్టాల్లో ఉన్నప్పుడు వికెట్ లభిస్తే వినయంగా ఉండాలి. కానీ అలా జరగలేదు. అతనికి చెప్పడానికి ఎవరూ లేరు. ఆ సంబరం అన్నింటినీ చంపేసింది. 5 పరుగులకు 7 వికెట్లు తీసినప్పుడు నేను అర్థం చేసుకోగలను. అబ్రార్ వ్యవహరించిన తీరు సరిగా లేదు. టీవీలో చూస్తున్నప్పుడు అలాగే అనిపించింది అని అక్రమ్ తెలిపాడు. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. దీంతో తమ సెమీస్ అవకాశాలను పాక్ జట్టు సంక్లిష్టం చేసుకుంది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్తాన్ రెండో మ్యాచ్లో కూడా అదే ఫలితం పునరావృతం అయింది. దుబాయ్ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో పాక్ పరాజయం పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమైన ఆతిథ్య జట్టు ఈ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. దీంతో పాక్ జట్టు ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటుంది. తాజాగా ఈ జాబితాలోకి పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం షోయబ్ అఖ్తర్ చేరాడు. ఈ మ్యాచ్లో విఫలమైన పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ అయిన బాబర్ ఆజంపై విమర్శలు గుప్పించాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన బాబర్ ఆజం ఆట తీరును తప్పుబట్టాడు. మనం ఎప్పుడు బాబర్ ఆజంను విరాట్ కోహ్లీతో పోలుస్తాం. విరాట్కు, బాబర్కు చాలా వ్యత్యాసం ఉంది. కోహ్లీ సచిన్ టెండూల్కర్ను రోల్ మోడల్గా తీసుకొని తన కెరీర్ను ప్రారంభించాడు. టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ మాత్రం ఇప్పుడు అతడి వారసత్వాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. సచిన్ సెంచరీలకు చేరువవుతున్నాడు. కానీ బాబర్ ఆజంకు ఎవరూ ఆదర్శం లేరు. అతడి ఆలోచన విధానం సరిగ్గా లేదు. అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టి తన రిథంను కోల్పోయాడు. బాబర్ ఆజం ఒక మోసగాడు. అతడి కెరీర్ ఆరంభం నుంచి సెల్ఫిష్గా ఉన్నాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు గురించి మాట్లాడేందుకు నాకు ఆసక్తే లేదు అని అఖ్తర్ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో బాబర్ ఆజం 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కాగా ఈ మ్యాచ్లో 242 పరుగుల టార్గెట్ను భారత్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లో ఛేదించింది. భారత బ్యాటర్లో విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో చెలరేగాడు. కోహ్లీ 111 బంతుల్లో 7 ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతడితో పాటు శ్రేయస్ అయ్యర్ 67 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 56 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్ 46 పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది 2 వికెట్లు పడగొట్టగా అక్బర్ అహ్మద్, ఖుష్దిల్ షా తలా 2 వికెట్లు తీసుకున్నారు.